జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. 7వ వార్డు మహిళా జనసేన కౌన్సిలర్ గండి హారికాదేవితో పాటు పలువురు జనసేన నేతలు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజున పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర నుంచి నెల 50 కోట్లు తీసుకుంటున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడ్డారు. జనసేన నేత మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారన్నారు. కొంచెం ఫోటోలు కొట్టు. ఓకే సార్, చెప్తా, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కోదమల గంగాధర్ కంప్లైంట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకు 50 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నారని, దువ్వాడ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శలు అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు ఆయన. మేము ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ ఇన్ని కాదు. ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీచమైన పనులు చేసావు. నువ్వు నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు ఇంకా డైవర్స్ కూడా తీసుకోకుండా అక్కడికి తీసుకెళ్లి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూశారు. నువ్వు అలాంటివన్నీ చేయడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన నాయకులుగా మేము చూస్తా ఊరుకుంటామని చెప్పని అనుకుంటా ఉన్నాం. నిన్ను రోడ్డుకి ఇడుస్తానికే ఈ రోజున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు గనక ఆధారాలతో గనక నిరూపించలేకపోతే, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు, నువ్వు మాట్లాడుతున్నానని చెప్పావు, నువ్వు గనక ఆధారాలతో నిరూపించకపోతే గనక దువ్వాడ శ్రీనివాసు నిన్ను తగిన చట్టపరమైన శిక్షలు విధించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని జనసేన నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.